హలో అండి అందరికీ. నేను పూజితానండి. కార్తీక పౌర్ణమి రోజున ఇలాగా శివుడి గుడిలో ఇలాగ జ్వాలాతోరణం జరిగిందండి. ఇలాగ వీడియో తీసాను మీకు చూపిద్దామని. ఇంకా స్వామివారి గుడిలో ఇలాగా బాగా దర్శనం అది బాగా అయిందండి. ఇంకా గుడి అంతా ఇలా లైటింగ్స్తో డెకరేషన్ అది చేశారు. ఇదిగోండి జ్వాలాతోరణం ఇలా వెలిగించారు స్వామివారి గుడిలో. చాలాసేపు వెలిగిందండి జ్వాలాతోరణం, అది బాగా జరిగింది. పౌర్ణమి రోజు అండి. ఇలాగా అసలు గుడి అయితే ఖాళీ లేదండి. ఎంత రష్గా ఉందంటే అంత. దాంట్లో అసలు దర్శనం అది చేసుకోవడం కూడా చాలా కష్టమైందండి. జ్వాలాతోరణం కదండి, అందరూ చూడడానికి జనం అది బాగా వచ్చారు. అసలు స్వామివారి దర్శనం అది చేసుకొని ఇంకా ఇలాగ వీడియో అయితే తీశాను. ఇంకా అన్నపూర్ణదేవి పూజ చేసుకున్నానండి. ఫ్రైడే రోజున ఇలాగ అన్నపూర్ణదేవికి ఇలాగ ముగ్గది వేసుకొని స్టవ్ పక్కన చిన్న పీట పెట్టుకొని అమ్మవారిది ఇలా చిన్నది ఇలా విగ్రహం పెట్టుకొని పసుపు కుంకుమలు అలంకరించుకొని దీపధూప నైవేద్యాలు ప్రసాదించుకున్నానండి. పసుపు కుంకుమలవి బొట్లు పెట్టుకొని అన్నపూర్ణదేవి నామం మన మనసులో జపించుకుంటూ ఇలాగా పసుపు కుంకుమలు వేసుకొని ఇంకా అక్షింతలు పూలు అన్నీ సమర్పించుకున్న దీపధూప నైవేద్యాలు అవి. అన్నపూర్ణదేవికి ప్రతి ఫ్రైడే చేసుకుంటూ ఉంటానండి. లేదంటే మంగళవారం వారంలో 2 సార్లు చేసుకుంటానండి ఇలా పూజ. అన్నపూర్ణదేవికి చేసుకుంటే ఇంట్లో మంచిదండి. ఇంకా అన్నపూర్ణదేవికి ఇలాగ పూజ చేసుకొని ఫ్రైడే రోజున ఇంక ఇలాగ వీడియో తీసా మీకు చూపిద్దామని. దీపం ధూపం నైవేద్యం అన్నీ ప్రసాదించుకున్నానండి అమ్మవారికి. ఇదిగోండి ఇలాగా. ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ ఇలాగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. ఇదిగోండి ఇలాగా వీడియో తీశాను. ఇంకా స్వామివారి గుడి చాలా పెద్దదండి. ధ్వజస్తంభం అది ఉందండి గుడిలో, బాగుంది. ఇంకా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఇలాగా అర్చన అది చేపించుకున్నామండి. అర్చన అది చేపించుకున్నాక స్వామివారికి కొబ్బరికాయ అది కొట్టి ఇంకా గుడిలో ఇలా ప్రదక్షిణాలు అవి చేసుకున్నా. ఇదిగోండి ధ్వజస్తంభం, చాలా పెద్ద గుడి అండి ఇది, వెంకటేశ్వర స్వామి వారి గుడి. ఇక్కడే ఉసిరి చెట్టు కూడా ఉందండి. ఉసిరి చెట్టు కింద పిండి దీపం కూడా వెలిగించుకున్నాను నేను. ధ్వజస్తంభం కూడా దీపం అది పెట్టుకున్నానండి చిన్నది. ఇదిగోండి ఉసిరి చెట్టు కింద ఇలాగా పిండి దీపం వెలిగించుకున్నా. గౌరీదేవిని చేసుకొని దీపధూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని ఉసిరి చెట్టు కింద ఇలాగా పూజ అయితే చేసుకున్నాను, పిండి దీపం అది వెలిగించుకొని. ఇంకా సంకటహార చతుర్థి రోజున ఇలాగా వినాయకునికి పూజ చేసుకున్నానండి. గరికది తెచ్చుకొని స్వామివారికి పూలతో అలంకరించుకొని దీపం ధూపం నైవేద్యం అన్నీ ప్రసాదించుకున్న. స్వామివారికి కొంచెం పాయసం చేశానండి పాలతో. ఇంకా గరికతో ఇలాగ పూజ చేసుకున్న. అష్టోత్తరనామాలు అవి చదువుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా ఆ రోజు సాటర్డే కూడా వచ్చిందండి. ఇలాగే పిండి దీపం అది వెలిగించుకున్న వెంకటేశ్వర స్వామి వారికి. ఇంకా ఈవినింగ్ సంకటహార చతుర్థి కదండి, ఆ రోజు ఫాస్టింగ్ ఉండి ఇలాగా వినాయకునికి పూజ చేసుకున్నాను నేను గరికది తెచ్చుకొని. స్వామివారికి గరికతో చేస్తే పూజ చాలా మంచిదండి, ఆయనకి ఇష్టం. ఇలాగా ఆ రోజు లక్ష్మీనారాయణకి కూడా పూజ చేసుకున్నాను నేను. ఆవు నెయ్యితో దీపం వెలిగించుకుంటే మంచిదండి. ఏదన్నా చిన్న పండుగలైనా ఏదన్నా పర్వదినాలప్పుడు ఇలా మన ఆవు నెయ్యితో పూజ చేసుకుంటే దీపం పెట్టుకుంటే మంచిది. ఇంకా సంకటహార చతుర్థి రోజున ఇలాగైతే పూజ చేసుకున్న వినాయకుడికి. దీపం ధూపం నైవేద్యం అన్నీ ప్రసాదించుకొని స్వామివారికి అష్టోత్తరనామాలు చదువుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా ఆ రోజు శనివారం కదండి, లక్ష్మీనారాయణని కూడా పూజ చేసుకున్నాను మార్నింగ్. స్వామివారికి అష్టోత్తరనామాలు చదువుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇదిగోండి ఇలాగ గరిక తెచ్చుకొని ఇలాగ గరికని మనం కొంచెం పసుపు నీళ్ళు అవి జుమ్ముకొని మనం శుభ్రంగా ఇలాగా గరికతో అయితే పూజ చేసుకున్న. అష్టోత్తరనామాలు అవి చదువుకుంటూ స్వామివారికి ఇంకా నైవేద్యం అది ప్రసాదించుకున్నానండి.
ఇంకా ఆ రోజు సంకటహర చతుర్థి రోజున ఇలాగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. స్వామివారికి దీపధూపం నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని పూజ అయితే ఫినిష్ చేసుకున్నానండి. శనివారం కదండి, ఇలాగా పిండి దీపం కూడా వెలిగించుకున్నాను నేను ఇంట్లో. స్వామివారికి పిండి దీపం పెట్టుకొని గోవిందనామం రాసుకొని కుంకుమతో ఇంకా అలాగ పిండి దీపం పెట్టుకున్నానండి. ఇంకా ఇది కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో 3వ వారం అండి. ఇలాగా శివయ్యకి పూజ చేసుకున్నాను నేను. నారికేల దీపం పెట్టుకున్నానండి. చిన్న ప్లేట్ పెట్టుకొని ఇలా బియ్యం వేసుకొని పసుపు కుంకుమలో వేసుకొని ఇలా కొబ్బరికాయకి మనం పసుపు బొట్లు పెట్టుకొని ఇలాగ నారికేల దీపం వెలిగించుకున్నా. ఈ నారికేల దీపం ఎలా వెలిగించుకుంటారంటే, ఇంకా కొబ్బరికాయ అది తీసుకుంటాం కదండి, కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ బ్యాక్ సైడ్ 3 కళ్ళు ఉన్న ఒక చిప్ప తీసుకొని దాంట్లో ఇలాగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని 3 దిక్కులు ఒత్తులు ఇలాగా పెట్టుకోవాలండి. 2 ఒత్తులు 3 దిక్కులు ఇలా పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ నిండా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి ఇలాగ దీపం వెలిగించుకుంటే మంచిదండి. నారికేల దీపం సోమవారం నాడు కానీ కార్తీక మాసంలో, లేకపోతే మిగతా రోజులైనా మనం వెలిగించుకోవచ్చండి. కార్తీక మాసంలో కంపల్సరీగా ఇలా నారికేల దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. మనం వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం ఎలాగో శివయ్య స్వామి వారికి ఇలా నారికేల దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. ఇదిగోండి ఇలా పూలతో అలంకరించుకొని దీపం ధూపం నైవేద్యం అన్నీ స్వామివారికి ప్రసాదించుకున్న. నారికేల దీపం అంత మంచిదండి ఇంట్లో. ఈ నారికేల దీపం పెట్టుకోవడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, భార్యాభర్తల గొడవలు ఏమన్నా తొలగిపోవడం, పిల్లల అభివృద్ధిలోకి రావడం, ఇంకా ఏదన్నా అప్పుల బాధలు, రుణాల బాధలు ఏ ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయండి. ఈ కార్తీక మాసంలో నారికేల దీపం అంత మంచిదండి. నేను తెలుసుకున్నాక అంతకుముందు నాకు తెలియదు. తెలుసుకున్నాక నేను కూడా ఇలాగ నారికేల దీపం పెట్టుకున్నాను. మీరు కూడా ఎవరైనా పెట్టుకోలేని వాళ్ళు ఉంటే ఇలాగా పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిదని నేను అనుకున్నానండి. ఇదిగోండి స్వామివారికి ఇలాగ దీపం ధూపం నైవేద్యం అన్నీ ప్రసాదించుకొని హారతి అది చూపించుకున్నా. ఇంకా ఫ్లోర్ మీద ఇలా ముగ్గు వేసుకున్నానండి. పూజ చేసేటప్పుడు ముందుగా నేను ఫ్లోర్ మీద కంపల్సరీగా ముగ్గు అది వేసుకుంటానండి. ఇలా ముగ్గు వేసుకొని ఇంకా స్వామివారికి పూజ చేసుకున్నా. దీపధూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకున్నానండి. కార్తీక మాసం 3వ వారం అండి. ఇలాగా శివయ్య స్వామి వారికి నారికేల దీపం వెలిగించుకున్నా. మనకి ఇంట్లో కుదరకపోతే గుడిలో అయినా శివుడి గుడిలో అయినా వెలిగించుకోవచ్చండి నారికేల దీపం. అంత మంచిదండి. దీపం పెట్టుకుంటే ఇంట్లో చాలా మంచిదండి. మన ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ పోతాయండి. నారికేల దీపం అంత మంచిది. శివుడికి ఇలాగా పెట్టుకుంటే మంచిదండి కార్తీక మాసంలో. ఇంకా ఇలాగా 3వ వారం కార్తీక సోమవారం 3వ వారం ఇలా పూజ చేసుకున్నాను నేను. ఇంకా స్వామివారికి దీపం ధూపం అన్నీ సమర్పించుకొని అష్టోత్తర నామాలు చదువుకుంటూ పూలతో ఇలాగా స్వామివారికి అలంకరించుకొని ఇంకా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నా. ఇంకా స్వామివారికి ఇలాగా అగరబత్తితో ధూపం అన్నీ చూపించుకొని మిగతా దేవుళ్ళకి కూడా ఇలాగ చూపించుకొని హారతి అది చూపించి ఇంకా పూజ అయితే ఇలా ఫినిష్ చేసుకున్నానండి ఆ రోజు. ఇదిగోండి ఇలా హారతి అది వెలిగించుకొని స్వామివారికి, ఇంకా దేవీమాకి, లక్ష్మీ అమ్మవారికి, వెంకటేశ్వర స్వామివారికి అందరికీ హారతి అది ఇలా చూపించుకున్నా. ఇంకా కొబ్బరికాయ కొడతాం కదండి, వాటర్ వస్తాయి కదా కొబ్బరి నీళ్ళు, అవి కూడా మనం ప్రసాదంగా స్వామివారికి నైవేద్యంగా పెట్టుకుంటే మంచిదండి. ఇంక ఇలాగా పూజ అయితే ఆ రోజు కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా కార్తీక సోమవారం 3వ సోమవారం నాడండి ఇది నారికేల దీపం వెలిగించుకున్న. ప్రతి వారం వెలిగించుకుంటే ఇంకా మంచిదండి. కుదరని వాళ్ళు ఎవరన్నా ఆ కార్తీక మాసంలో ఒకసారైనా మనం ఇలా నారికేల దీపం వెలిగించుకుంటే మంచిదండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకా ఏదైనా కొత్త వీడియోతో కలుద్దామండి.
థ్యాంక్ యూ అండి.